ఎక్స్టర్డే క్లాస్ మనం ఏది డిస్కస్ చేసామా? Pairing and Biopsy. cutting. బయాప్సీ, పేరింగ్ అండ్ ఓకే. When a patient coming for to hospital for cutting an arms for 3 lesions, answer వచ్చేసి 11056 మ్యామ్. ఎన్ని రీజన్స్ అని చెప్పాను? 3 మ్యామ్. 3 రీజన్స్. ఆన్సర్ ఏమొచ్చింది? 11056 మ్యామ్. 11056. ఓకే. ఓకే మీకు అర్థమైంది కదా అది ఎలా చేయాలో? Yes, Yes, ma'am. ma'am. హాయ్ మౌనిక. ఓకే మా సెకండ్ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ Okay, చదవండి. ma'am. When a patient coming for the hospital for cutting in the arms for 9 lesions, ma'am. 9 రీజన్స్. ఓకే. Yes, ma'am. 11057, ma'am. ఓకే. When a patient coming for the hospital for cutting in the arms for 5 lesions, ma'am. 5 రీజన్స్. ఓకే. 11057, ma'am. When a patient coming to a hospital for cutting in the arms for 5.7 lesions. ఓకే. 11057. 4.5 lesions. 4.5 లీజన్స్. 4.5 లీజన్స్. Yes, ma'am. ఓకే. ఆన్సర్ ఏమొచ్చింది? 11057, ma'am. ఓకే. మా అందరికి ఆన్సర్ అదే వచ్చిందా? Yes, ma'am. మ్యామ్. Yes, ma'am. ఓకే. When a patient coming for to hospital for cutting in the arms for 1 lesion, ఓకే. answer 11055, ma'am. ఓకే. మా ఆన్సర్ అందరికి అదే వచ్చిందా? Yes, ma'am. When a patient coming for the hospital ఓకే. for biopsy in the without guidelines in 2 lesions, ma'am. ఓకే. ఆన్సర్ ఏంటి? 10021 dot 13004 into 1, ma'am. ఓకే. ఎన్ని లీజన్స్? 2 లీజన్సా? Yes, ma'am. Ma'am, 10021.13004 into 1, ma'am. ఎస్ మా అంతే ఆన్సర్. ఓకే మా. కీర్తి నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. When a patient coming for the hospital for biopsy without guidelines in 11 lesions, ma'am. ఓకే. ఆన్సర్ ఏంటి? Answer వచ్చి 10021.13004 into 10, ma'am. ఓకే. మా ఆన్సర్ అందరికి అదే వచ్చిందా? Yes, ma'am. Yes, madam. ఓకే. మా ఇంకెవరు ఉన్నారు మా మీ ఫ్రెండ్స్ నేమ్స్? When a patient coming from a hospital for biopsy in the UT sound guidance in 1 lesion, ma'am. 1 లీజన్. 13005 answer. When a patient coming to hospital for the biopsy, ultrasound guidelines for 1 lesion, ma'am. 1 లీజన్. ఓకే. Ma'am, 7 lesions, ma'am. 7 లీజన్సా? ఓకే. Sorry, ma'am. Answer వచ్చేసి 10005.10006 into 6, ma'am. When a patient comes for the hospital for biopsy in the fluoroscopic guidelines 5 lesions, ma'am. ఓకే. 13007.13008 into 4, ma'am. ఓకే. When a patient coming to the hospital for the biopsy, CT guidelines 15 lesions for 15 lesions, ma'am. 15 లీజన్స్. 10009.10010 into 14, ma'am. When a patient coming for hospital for answer 10011.10012 into 22, ma'am. ఓకే. ఆన్సర్ టాంజెంటల్ బయాప్సీ కదా నెక్స్ట్ ఇప్పుడు చెప్పాల్సింది. మా టాంజెంటల్ బయాప్సీ అందరూ కూడా నోట్ చేశారా? మా టాంజెంటల్ బయాప్సీ అంటే ఫస్ట్ మనము బయాప్సీ చేస్తాం కదా. బయాప్సీ అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చు? షేవింగ్ రూపంలో, అదే విధంగా ఎక్సిషన్, మాలిగ్నెంట్, బినైన్, రీబ్రైడ్మెంట్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ కూడా బయాప్సీ అనేది చేస్తాం. ఓకేనా? ఈ బయాప్సీ అనేది 3 టైప్స్ ఆఫ్ బయాప్సీస్ మా. ఈ 3 టైప్స్ ఆఫ్ బయాప్సీస్ లో ఫస్ట్ టాంజెంటల్ బయాప్సీ, పంచ్ బయాప్సీ, ఇన్సిషన్ బయాప్సీ. ఇప్పుడు టాంజెంటల్ బయాప్సీలో చూడండి, ఈ టాంజెంటల్ బయాప్సీ అనేది ఒక షార్ప్ నైఫ్ ద్వారా మనకి బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. స్కాపెల్ ఆర్ క్యూరెట్ అని, అంటే స్కాపెల్
అనే ఒక నైఫ్ ఉంటుంది. ఆ నైఫ్ తో మనకి బయాప్సీ అని చేస్తారు. మనకి కొంతమంది బాటనీ ల్యాబ్స్ లో చూస్తూ ఉంటారు. ఏంటి నైఫ్స్ అనేవి అంటే ఒక పార్ట్ ని కట్ చేయడానికి వేరే సెపరేట్ నైఫ్స్ ఉంటాయి కదా, అలాంటి నైఫ్స్ ని యూస్ చేస్తూ సర్జరీస్ చేసేటప్పుడు, అదే విధంగా బయాప్సీ చేసినప్పుడు ఇటువంటి ఒక నైఫ్ ని యూస్ చేస్తూ మనకి బయాప్సీ అని చేస్తారు. ఆ బయాప్సీ అనేది చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఎక్కడైనా మన ఒక హ్యాండ్ కి మనం బయాప్సీ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ హ్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం బయాప్సీ అని చేయాలి అనేది అక్కడ మనకి ఒక మార్క్ చేస్తారు. మార్క్ చేశాక ఈ నైఫ్ తో మనకి ఆ స్కిన్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేస్ లో రిమూవ్ చేసి బయాప్సీ అని చేస్తారు. ఓకేనా? అలా బయాప్సీ చేసినప్పుడు మనకి ఈ టాంజెంటల్ బయాప్సీ అనేది మన బాడీలో ఉన్న ఒక ఇన్ఫెక్షన్ లాంటిది లేకపోతే ఒక గాయం ఏది జరిగిందో అది పూర్తిగా రిమూవ్ చేయడానికి అయితే కుదరదు. ఓకేనా? నార్మల్ గా పై పొర లాంటిది ఒక స్కిన్ లేయర్ లాంటిది తీయడానికి ఈ టాంజెంటల్ బయాప్సీ అనేది యూస్ చేస్తారు. ఓకేనా? టాంజెంటల్ బయాప్సీ అంటే పూర్తిగా ఒక గాయాన్ని లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ పడిన ఒక పార్ట్ ని పూర్తిగా రిమూవ్ చేయడానికి అయితే కుదరదు. ఓన్లీ మనకి మైక్రోస్కోప్ లో పెట్టి మనం టెస్ట్ చేయడానికి మాత్రం ఈ టాంజెంటల్ బయాప్సీ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? టాంజెంటల్ బయాప్సీ అంటే మన ఒక షార్ప్ బ్లేడ్ ని యూస్ చేస్తూ మనకి ఎక్కడైతే మనం బయాప్సీ అనేది చేస్తారో ఆ ప్లేస్ లో ఫస్ట్ మార్క్ చేసి అక్కడ ఉన్న స్కిన్ ని ఒక లేయర్ రూపంలో తీస్తారు. అలా లేయర్ రూపంలో తీసిన స్కిన్ ని మైక్రోస్కోప్ లో పెట్టి మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాంజెంటల్ బయాప్సీ అనేది పూర్తిగా రిమూవ్ చేయడం అనేది కుదరదు. ఓకేనా? పూర్తిగా రిమూవ్ చేయడానికి మాత్రం ఈ టాంజెంటల్ బయాప్సీ అనేది యూజ్ అవ్వదు. ఇక్కడ చూడండి, మన టాంజెంటల్ బయాప్సీ అనేది చూడండి. టాంజెంటల్ బయాప్సీ ఆఫ్ స్కిన్ ఎగ్జాంపుల్ గా షేవ్ స్కోప్ సర్జరీస్ కరెక్ట్ సింగిల్ లీజన్ అంటే ఏంటి చూడండి. ఈ టాంజెంటల్ బయాప్సీ అనేది మనం బయాప్సీ చేసినప్పుడు యూజ్ చేస్తే, ఈ బయాప్సీని అయితే మనం యూజ్ చేసామో అప్పుడు ఏ కోడ్ అనేది ఇస్తాము? 11102 అనే కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. టాంజెంటల్ బయాప్సీ అనేది మనం యూస్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ గా అయితే చూడండి, షేవ్ స్కోప్ సెసరైజ్ అనే వాటికి మనం బయాప్సీ అనేది చేస్తే అప్పుడు సింగిల్ లీజన్ అంటే ఏంటి? ఓన్లీ వన్ లీజన్ కింద చేసినప్పుడు అంటే ఒక్కసారి మాత్రమే చేసినప్పుడు మనము ఈ కోడ్ ని యూస్ చేస్తాం. 11102 అని కోడ్ ని యూస్ చేస్తాం. అదే కాదు ఈచ్ సెపరేట్లీ అడిషనల్ లీజన్స్ అనుకో, అంటే ఏంటి? సింగిల్ లీజన్ కాకుండా అనదర్ లీజన్స్ అంటే అబౌవ్ లీజన్స్, ఒక్క లీజన్ కన్నా ఎక్కువ లీజన్స్ అయితే మనం యూస్ చేసామో, మనం బయాప్సీ చేయడానికి యూస్ చేస్తున్నామో అప్పుడు 11103 అనే యాడింగ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 11103 అనే యాడింగ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? టాంజెంటల్ బయాప్సీలో మనం ఎవరికైనా ఒక పర్సన్ కి ఒక రోజులో ఒక్కసారి మాత్రం బయాప్సీ చేస్తే మనం సింగిల్ లీజన్ అంటాం. అప్పుడు చేసినప్పుడు ఆ లీజన్ కి కోడ్ ఇస్తాం, 11102 అనే కోడ్ ఇస్తాం. అది కాకుండా సింగిల్ లీజన్ కన్నా ఎక్కువ సార్లు మనం అయితే అంటే ఒక పర్సన్ కి సెపరేట్ ప్లేసెస్ లో బయాప్సీ చేయాల్సి వచ్చింది 4 times 5 times, అప్పుడు యాడింగ్ కోడ్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ కోడ్ కాకుండా దానికి యాడ్ అని కోడ్ ఇవ్వాలి. అప్పుడు ఏమి ఇస్తాం? 11103 అని కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక పంచ్ బయాప్సీ చూడండి. పంచ్ బయాప్సీ అనేది చూడండి మా. పంచ్ బయాప్సీ అనే దానికి మనకి పంచ్ బయాప్సీకి టూల్ అనేది ఏం యూస్ చేస్తాం అంటే ఒక స్తూపాకార లాంటి ఒక ఎక్విప్మెంట్ యూస్ చేస్తాం. అంటే చూడండి, ఈ పంచ్ బయాప్సీ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రీట్మెంట్ చేయడానికి ఒక ప్లేస్ లో ఒక పార్ట్ కి ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి, దాని యొక్క స్కిన్ లేయర్ అంటే ఒక మందంగా ఉందంటే పూర్తిగా తొలగించేయాలి మనం ఆ పార్ట్ ని. అప్పుడు పూర్తిగా తొలగించేయడానికి మనం ఒక స్తూపాకారం లాంటి ఒక స్తూపాకారం లాంటి ఒక మెటీరియల్ ని యూస్ చేస్తూ మనము బయాప్సీ చేస్తే అప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న పార్ట్ అంతా కూడా తొలగిస్తాం కదా, అప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న తప్ప ఇంకా ఎటువంటి పార్ట్ కి కూడా ఇటువంటి డిసీజ్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, పంచ్ బయాప్సీ అంటే ఫస్ట్ మనము ఒక స్తూపాకారం లాంటి ఒక సిలిండ్రికల్ షేప్ లో ఉండే ఒక
మెటీరియల్ ని తీసుకుంటాం. ఆ మెటీరియల్ ని తీసుకుని మనము ఎక్కడైతే మనము బయాప్సీ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో ఉంచుతాం. అలా ఉంచిన తర్వాత అది మన లోపలికి స్ప్రెడ్ అయ్యే కొద్దీ కూడా ఆ ప్లేస్ లో ఉన్న స్కిన్ అంతా కూడా ఏంటి రిమూవ్ అవుతుంది. అలా రిమూవ్ చేయడం వల్ల దాంట్లో ఉన్నది ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న బ్యాక్టీరియా అదంతా కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? పూర్తిగా రిమూవ్ చేయాలన్నా ఏదైనా ఒక పార్ట్ లో ఉన్న దాన్ని డ్యామేజ్ అయిన దాన్ని పూర్తిగా రిమూవ్ చేయాలనుకుంటే మనం ఈ బయాప్సీ అయితే యూజ్ చేయొచ్చు. పంచ్ బయాప్సీ అనే దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. పంచ్ బయాప్సీ అంటే మనం ఏదైనా ఒక సిలిండ్రికల్ మెటీరియల్ తీసుకుని దాన్ని యూజ్ చేస్తూ కూడా ఎక్కడైతే మనకి ఇంజురీ జరిగిందో ఆ ప్లేస్ లో దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల పూర్తిగా ఆ ప్లేస్ లో ఉన్న స్కిన్ డ్యామేజ్ అంతా స్కిన్ అంతా కూడా లేయర్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నెక్స్ట్ అనదర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? పంచ్ బయాప్సీ అంటే అర్థమైందా? ఇక్కడ చూడండి పంచ్ బయాప్సీ అనేది. పంచ్ బయాప్సీ అనేది మనం ఎప్పుడైనా మన స్కిన్ కి పంచ్ బయాప్సీ అనేది చేయాల్సి వస్తే అప్పుడు 11104 అనే కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? పంచ్ బయాప్సీ అనేది స్కిన్ కి ఎప్పుడైనా చేయాల్సి వస్తే 11104 అనే కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఏంటి ఓన్లీ సింగిల్ లీజన్ లో మాత్రమే చేస్తాము. ఓకేనా? ఓన్లీ సింగిల్ లీజన్ లో మాత్రమే మనం ఈ పంచ్ బయాప్సీ అనేది ఈ కోడ్ ని యూజ్ చేస్తూ మనం బయాప్సీ అనేది చేయొచ్చు. అది కూడా ఏ కోడ్ 11104 అనే కోడ్ ని యూజ్ చేస్తూ మనం పంచ్ బయాప్సీ అనేది చేయొచ్చు. అదే విధంగా 11105 అంటే ఏంటి సెపరేట్లీ అండ్ ఈచ్ అడిషనల్ లీజన్స్ అంటే సింగిల్ లీజన్ కాకుండా ఒక్కసారి మాత్రమే కాకుండా ఇంకా నెక్స్ట్ టైం అంటే చాలా సార్లు చేసేటప్పుడు చాలా మోర్ దెన్ టైమ్స్ చేస్తాం కదా, ఆ మోర్ దెన్ టైమ్స్ కి మనం ఈ యాడ్ అండ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ 11105 అనే కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మాకు అనిపిస్తుందా ఇన్సిషన్ బయాప్సీ? ఇక్కడ చూడండి, ఇన్సిషన్ బయాప్సీ అంటే ఏం లేదమ్మా. ఇన్సిషన్ బయాప్సీ అంటే మనం బయాప్సీ చేసే ముందు ఎప్పుడైనా సరే మనం ఒక టెస్ట్ లాంటివి చేస్తాం కదా, ఆ టెస్ట్ చేసినప్పుడు ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తామంటే షార్ప్ బ్లేడ్ అంటే ఒక షార్ప్ నైఫ్ ని తీసుకుని సబ్కాంటియస్ టిష్యూ అంటే స్కిన్స్ ఉంటాయి కదా, అంటే స్కిన్ పై లేయర్ స్కిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇంజురీ జరిగిందో ఆ ప్లేస్ లో ఉన్న స్కిన్ ని తీసుకుని మనం టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలా టెస్ట్ చేయడం వల్ల మనం ఇప్పుడు ఎటువంటి బ్యాక్టీరియా ఉంది ఆ స్కిన్ లో, ఓకే, దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది అన్ని పార్ట్స్ కి కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది అని ఇన్సిషన్ బయాప్సీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇన్సిషన్ బయాప్సీ అంటే మనము ఒక బయాప్సీ చేయాలనుకుంటే, ఒక పర్సన్ బయాప్సీ చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళ యొక్క ఏంటి శాంపుల్స్ తీసుకుంటారు. ఆ బయాప్సీ చేయాలనుకుంటున్నాం కదా, ఆ ఏ పార్ట్ లో మనం బయాప్సీ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ లో ఉన్న స్కిన్ అంటే ఎక్కడైతే మనకి ఇంజురీ జరిగిందో, ఏ ప్లేస్ అయితే మనకి కొంచెం పెయిన్ కింద అనిపిస్తుందో ఆ ప్లేస్ లో ఉన్న స్కిన్ లేయర్స్ తీసుకుని వాళ్ళు మైక్రోస్కోప్ లో పెట్టి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఇన్సిషన్ బయాప్సీ అని అంటాం. ఇన్సిషన్ బయాప్సీ 11106. ఇక్కడ చూడండి ఏంటి ఇన్సిషన్ బయాప్సీ అనేది మనం చేస్తాం కదా స్కిన్ కి అనేది, అప్పుడు చేసేటప్పుడు 11106 అనే కోడ్ చేస్తాం. అది కూడా ఎన్ని లీజన్స్ కి? ఓన్లీ సింగిల్ లీజన్ మాత్రమే మనం ఇన్సిషన్ బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇచ్చి చూడండి, ఇంక్లూడింగ్ సింపుల్ కోర్స్ వెన్ ద పర్ఫార్మ్డ్ స్కిన్ సింగిల్ లీజన్స్. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఇన్సిషన్ బయాప్సీ చేయాలి అనుకున్నామో అప్పుడు మనం టెస్ట్లు అనేవి చేస్తారు కదా, ఆ టెస్ట్ బట్టి మనకి బయాప్సీ అనేది చేస్తారు. అదే విధంగా దీనికి ఎటువంటి కోడ్ ని యూజ్ చేస్తా అంటే ఓన్లీ సింగిల్ లీజన్ కింద చేసినప్పుడు 11106 అనే కోడ్ ని యూజ్ చేస్తారు. అదే విధంగా దానికన్నా యాడ్ అండ్ కోడ్స్ అంటే మోర్ దెన్ లీజన్స్ కింద చేసామనుకోండి అప్పుడు 11107 అనే కోడ్ అనేది యాడ్ అండ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేడం ఒక్కొక్క బయాప్సీకి 2 కోడింగ్స్ రాయి మ్యామ్. ఒక్కొక్క బయాప్సీకి ప్రైమ్ కోడ్ను యాడింగ్ కోడ్ ఉందమ్మా, అంతే. ఇంక ఎక్స్ట్రా కోడ్స్ ఏం లేవు. ఇవి కోడ్స్ రెండు కూడా నోట్ చేసుకుని తర్వాత వీటికి ఎగ్జాంపుల్స్ అదే నెక్స్ట్ టైం నేను క్వశ్చన్స్ ఇస్తాను ఈ 3 బయాప్సీకి సంబంధించినవి. ఓకేనా? ట్రాన్సిషన్ బయాప్సీకి ఓన్లీ 2 కోడింగ్స్ నోట్ చేసి ఆపేయండి మేడం. ఎస్ మా, నేను అలా నోట్ చేసుకుంటున్నా అన్నారు కదా, లేకపోతే కంటిన్యూస్ గా నోట్ చేసుకునేవారు. when a patient coming to hospital for tangential biopsy for
11 lesions. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. అదే మేడం, ఇన్ఫ్లమేషన్ 2-3 సెంటీమీటర్స్ ఆఫ్ ద స్కిన్ అనేది ఒకవేళ ఇన్ఫ్లమేట్ అయితే ఆ 2-3 సెంటీమీటర్స్ కూడా మనం శాంపుల్ గా తీసుకుంటాం మేడం పంచ్ బయాప్సీలో. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు పంచ్ బయాప్సీ అంటున్నావు కదా, ఆ పంచ్ బయాప్సీ యూజ్ చేయడం కన్నా లేకపోతే మనకి నీడెడ్ ఎస్పిరేషన్ బయాప్సీ ఉంది కదా, ఆ బయాప్సీని యూజ్ చేస్తారు. ఓకేనా, మనకి స్కిన్ లేయర్ అనేది పైన కనిపిస్తుంది అనుకోండి, డ్యామేజ్ అంటే ఒక ఇన్ఫెక్షన్ లాంటిది, ఈ పంచ్ బయాప్సీని యూజ్ చేస్తారు. అది కాదు, లోపల డ్యామేజ్ లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు నీడెడ్ బయాప్సీ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. అవును మేడం. ఓకే, అంటే మినిమం ఎంత డెప్త్ మేడం, ఒక ఎన్ని మిల్లీమీటర్స్ వరకు శాంపుల్ అనేది ఎన్ని మిల్లీమీటర్స్ అంటే మనం చెప్పలేము, అదే దాన్ని బట్టి నీడెల్ బట్టి ఉంటుంది, లేకపోతే దీని యొక్క మెజర్మెంట్స్ బట్టి ఉంటుంది. మనకి టెస్ట్ చేస్తారు కదా ఫస్ట్. అవును మేడం. ఓకే మా నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మా, when a patient coming for to hospital for incision biopsy for one lesion. When a patient coming for to hospital for punch biopsy for 5 lesions. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, when a patient coming for to hospital for tangential biopsy 29 lesions. ఓకే 29 మ్యామ్. ఓకే మేడం. ఎస్ మా 29. ఓకే మ్యామ్. మా ఎన్ని క్వశ్చన్స్ అయినాయి మా మీకు? 5 క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ చూడండి, ఓకే మేడం. when a patient coming for to hospital for incision biopsy for 13 lesions, 13 lesions. మా చూడండి, టాంజెంటల్ బయాప్సీ అంటే మనం బయాప్సీ అని చేస్తాం కదా, బయాప్సీ చేసినప్పుడు మనం స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనకు ఒక డ్యామేజ్ జరిగింది, లేకపోతే ఒక ఇంజురీ జరిగింది అనుకోండి, చిన్న గీత లాంటి జరిగింది, అప్పుడు అక్కడ ఏదైనా బయాప్సీ చేయాలనుకున్నారు, అది కూడా ఏంటి టాంజెంటల్ బయాప్సీ చేయాలి అనుకున్నారు. అప్పుడు దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆ స్కిన్ లేయర్ ఉంటుంది కదా, ఆ స్కిన్ లేయర్ ని ఒక షార్ప్ నైఫ్ తో లేయర్ టైప్ రిమూవ్ చేస్తారు. ఓకేనా, అలా రిమూవ్ చేసి దాన్ని మైక్రోస్కోప్ లో పెట్టి టెస్ట్ చేస్తారు. ఓకేనా, సపోజ్ టాంజెంటల్ బయాప్సీ అంటే మనకి బయాప్సీ చేసేటప్పుడు ఆ టాంజెంటల్ బయాప్సీ ప్రొసీజర్ ని యూజ్ చేసామంటే ఒక నైఫ్ ని యూజ్ చేస్తాం కదా, నైఫ్ లాంటిది, అలా నైఫ్ ని యూజ్ చేస్తూ మనం ఎక్కడైతే ఇంజురీ జరిగిందో, ఎక్కడైతే బయాప్సీ చేయాలో ఆ ప్లేస్ ని రిమూవ్ చేస్తారు. కానీ ఎలా రిమూవ్ చేస్తారంటే కంప్లీట్ గా రిమూవ్ చేయరు. ఓకేనా, అలా రిమూవ్ చేయడం వల్ల ఇంకా సగం ఏంటి కొంత ఇంజురీ అనేది కొంత స్కిన్ లేయర్స్ లేకపోతే కొంత డ్యామేజ్ అనేది అక్కడే అలాగే ఉంటుంది. కానీ పూర్తిగా కంప్లీట్ గా ఏంటి బయాప్సీ అనేది చేయడం జరగదు. టాంజెంటల్ బయాప్సీ అంటే కంప్లీట్ గా చెయ్యరు టాంజెంటల్ బయాప్సీ అంటే. ఓకేనా, చూడండి మా, టాంజెంటల్ బయాప్సీ అంటే మనకి బయాప్సీ చేసేటప్పుడు ఏ విధమైన ప్రొసీజర్ యూజ్ చేస్తావు టాంజెంటల్ బయాప్సీలో, అదే ప్రొసీజర్ ని మళ్ళీ ఒకసారి అదే ప్రొసీజర్ ని యూజ్ చేస్తారు టాంజెంటల్ బయాప్సీలో. కానీ ఆ బయాప్సీ అనేది ఎలా చేస్తారంటే, మనం ఎక్కడైతే బయాప్సీ చేస్తారో ఆ బయాప్సీ అంటే ఆ ప్లేస్ లో కంప్లీట్ గా బయాప్సీ చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్ గా దాని యొక్క చికిత్స అంటే ట్రీట్మెంట్ అనేది జరగదు. ఓకేనా, ఆ ప్లేస్ లో కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది జరగదు, సగం ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. దాన్ని మనం టాంజెంటల్ బయాప్సీ అంటారు. లేకపోతే సగం ట్రీట్మెంట్ కన్నా సగం ఆఫ్ మాత్రమే మనకి రిమూవ్ చేస్తారు, స్కిన్ లో ఉన్న లేయర్స్ ని రిమూవ్ చేస్తారు, లేకపోతే అక్కడ సగం మాత్రమే బయాప్సీ చేస్తారు. దాన్ని మనం టాంజెంటల్ బయాప్సీ అంటాం. అదే పంచ్ బయాప్సీ అంటే ఒక సిలిండ్రికల్ లాంటి ఒక వస్తువుని తీసుకుని ఒక మెటీరియల్ తీసుకుని దాన్ని మనం ఎక్కడైతే బయాప్సీ చేయాలనుకున్నామో ఆ ప్లేస్ లో పెట్టి ప్రెస్ చేస్తారు. అలా ప్రెస్ చేయడం వల్ల మనం ఎంతవరకు పంపాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, పంచ్ బయాప్సీ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేయవచ్చు. ఓకేనా, ఇన్సిషన్ బయాప్సీ అంటే మనం ఎక్కడైతే మనం బయాప్సీ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో ఉన్న లేయర్స్ ని శాంపుల్ గా తీసుకుని టెస్ట్ అనేది చేస్తారు. మ్యామ్, ఇన్సిషన్ బయాప్సీ అంటే ఓన్లీ ఫర్ టెస్టింగా మేడం?
టెస్టింగ్ అంటే ఓన్లీ టెస్టింగ్. థ్యాంక్ యూ. ఓకే మా థ్యాంక్ యూ. టెస్టింగ్ అనేది ఒక్కసారి చేస్తాం కదా మేడం, కాకపోతే దీనికి సెకండరీ కోర్స్ కూడా ఉన్నాయి కదా, అడిషనల్ కోర్స్. అలా ఎన్నిసార్లు? అడిషనల్ కోడ్స్ అంటే మీకు అర్థం కాలేదు. అడిషనల్ కోడ్స్ అంటే సపోజ్ ఏంటి, ఒక హ్యాండ్ చేసామ్మా. ఫస్ట్ ఒక డేలో ఒక పర్సన్ కి ఏంటి హ్యాండ్ చేసాం. ఇన్సిషన్ అంటే బయాప్సీ అనేది ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత మనకు బయాప్సీ అనేది చేస్తారు. ఓకేనా? హ్యాండ్ చేశారు. అదే పర్సన్ కి ఇంకో ప్లేస్ లో కూడా పెయిన్ వస్తుంది, ఇంకో ప్లేస్ లో మనకి బయాప్సీ చేయాలి. అది ఏంటి లెఫ్ట్ హ్యాండ్ కి ఫస్ట్ టైం బయాప్సీ చేశారు, సెకండ్ టైం అదే రోజులో అదే పర్సన్ కి సెకండ్ టైం అంటే రైట్ ఏంటి హ్యాండ్ కి బయాప్సీ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం యాడింగ్ కోడ్ కింద ఇవ్వచ్చు. ఓకేనా? అంటే మీరు ఏమనుకున్నారంటే ఒకే ప్లేస్ లో ఏంటి లేయర్స్ ని తీస్తూ టెస్ట్ చేస్తారనుకున్నారా మీరు? అలా మాత్రం కాదు మా. ఏంటంటే ఒక పర్సన్ కి బయాప్సీ చేయాలనుకున్న వాళ్ళకైతే ఒకే రోజులో ఒక ప్లేస్ లో మాత్రం చేస్తుందని మనం సింగిల్ బయాప్సీ అంటాం. అది కాకుండా మోర్ దెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, హ్యాండ్ లెగ్ ఏ ప్లేస్ లోనైనా చేస్తుందనం. దాన్ని మనం ఏమంటాం అంటే ఫస్ట్ కోడ్ అంటే ఫస్ట్ బయాప్సీని కాకుండా దానికన్నా ఎక్కువ సార్లు చేస్తాం మనం యాడింగ్ కోడ్ అని అంటాం. ఓకేనా? సపోజ్ టాంజెంటల్ బయాప్సీ చూసుకోండి. టాంజెంటల్ బయాప్సీలో ఫస్ట్ లీజన్ ఏంటి, ఫస్ట్ లీజన్ కింద మనం యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు 1102 అని కోడ్ ఇస్తాం. అది కాకుండా 2 times అంటే 2 లీజన్స్ లో మనం బయాప్సీ అనేది చేసాం. అది కూడా ఏ బయాప్సీ, టాంజెంటల్ బయాప్సీ అనేది 2 లీజన్స్ కింద బయాప్సీ చేయాల్సి వస్తుంది. దానికి మనం ఎటువంటి కోడ్ ఇవ్వాలంటే ఫస్ట్ 2 లీజన్స్ లో ఫస్ట్ లీజన్ కి 1102 అని కోడ్ ఇవ్వాలి. తర్వాత ఏంటి అనదర్ లీజన్ కి యాడింగ్ కోడ్ అని ఇవ్వాలి. అది ఎలా అంటే 1102.1103 అని కోడ్ ఇవ్వాలి. ఇప్పుడు పచ్చు బయాప్సీలో ఉన్న 5 లీజన్స్ 4 లీజన్స్ ఇస్తే ఎలా చేస్తారు మ్యామ్? 4 లీజన్స్ ఇస్తే ఫస్ట్ 4 లీజన్స్ లో ఫస్ట్ లీజన్ కి అంటే 4 లీజన్స్ లో ఫస్ట్ లీజన్ కి 1104 అనే కోడ్ ఇవ్వాలి. తర్వాత 3 కోడ్స్ ఇంకా 3 లీజన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లీజన్స్ కి యాడ్ అండ్ కోడ్ ఇవ్వాలి. ఎలా అంటే 1105. కంప్లీట్ గా కోడ్ ఎలా వస్తుందంటే 1104.1105 into 3 అనే కోడ్ వస్తుంది. ఓకేనా?